స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. అత్యాశకు పోతే మోసపోతారని చేతులు కాళ్లకు ఆకులు పట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని మోసగాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇద్దరు మోసగాళ్లను అరెస్టు వివరాలు వెల్లడించారు. కమలాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఈ నెల 3న క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటూ ఫోన్ పేకు 50,000 ట్రాన్స్ఫర్ చేయించుకుని మోసానికి పాల్పడ్డ ఘటనపై బాధితుడు జక్కు రాజ్ కుమార్ పోలీసులకు కంప్లైంట్ చేశారన్నారు. బాధితులు కంప్లైంట్ స్వీకరించిన సీఐ నవీన్, ఎస్ఐ దిలీప్ కేసు నమోదు చేయగా మోసగాళ్లు పెట్రోల్ బంకులను ఆసరాగా చేసుకుని నయ క్రెడిట్ కార్డు మోసానికి తెరలేపారని, క్రెడిట్ కార్డు బిల్లు పేరిట ఫోన్ పే అమౌంట్ చేయించుకుని మోసాలకు పాల్పడుతూ ఉన్నారని, వీరు గతంలో 9 చోట్ల మోసాలకు తెరలేపారని, అన్ని ఎక్కువగా పెట్రోల్ పంపులు అనేవి జరిగాయని తెలిపారు. ఇప్పటి వరకు మోసగాళ్లు 9 లక్షల రూపాయల ఫ్రాడ్ చేశారని, ప్రజలు జాగ్రత్తగా ఉండి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మధ్య కాలంలో మరో కొత్త మోసానికి తెరదీయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. ఈ నెల 3వ తారీఖు నాడు కమలాపూర్ ప్రాపర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అక్కడ క్యాష్ డీల్ చేస్తున్న క్యాషియర్ జక్కురాజ్ అనే వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేసి తన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డులో డబ్బులు మళ్ళీ కొంత వేస్తే తనకు 1,50,000 వరకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక అర్జెంట్గా 50,000 కడితే రెగ్యులర్ చెప్తే క్రెడిట్ కార్డ్ పేమెంట్ డ్యూ ఉంది, నువ్వు ఇస్తే నీకు ఒక 2,000 రూపాయలు కమిషన్ ఇస్తాను అని చెప్పేసి తన దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నట్టుగా క్రెడిట్ కార్డు అని ఇచ్చాడు. ఇలా ఇవ్వగానే ఆ జక్కురాజ్ అనే వ్యక్తి ఫస్ట్ కమిషన్కి ఆశపడ్డాడు. ఆశపడి ఆ కమిషన్ దృష్టిలో పెట్టుకొని 50,000 ఇస్తే 52,000 ఇస్తాడు, 2,000 రూపాయలు ఊరికనే నాకు వస్తున్నాయి కదా అని చెప్పి అనుకొని ఆ వచ్చిన వ్యక్తిని ఏమాత్రం కూడా తన యొక్క పూర్వాపరాలు ఏమి కూడా పరిశీలించకుండానే సరే అని చెప్పేసి ఒక 10,000 నగదు ఇచ్చి 40,000 రూపాయలు తను చెప్పిన నంబర్కి ఫోన్పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కార్డు ఈ వచ్చిన వ్యక్తి, ఈ అపరిచిత వ్యక్తి అతనికి కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఫోన్పే నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత అతను 5 సందర్భాల్లో డబ్బులు పేమెంట్ చేశాడు. చేసిన తర్వాత మొత్తం ముట్టినాయి, మరి నీకు సంబంధించి మరి డబ్బులు మరి మిగతా పైసలు రావాలి, 52,000 రూపాయలు తిరిగి నాకు కొట్టాలి కదా అని చెప్పేసి అతను తను ఇచ్చిన నంబర్, అపరిచిత వ్యక్తి ఇచ్చిన నంబర్కి ఫోన్ ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎంతసేపు ట్రై చేసినా కూడా స్విచ్ ఆఫ్. అప్పుడు అతనికి అర్థమైంది తను మోసపోయానని. వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే పోలీస్ స్టేషన్లో కమలాపూర్ పోలీసులో కేసు నమోదైంది. SHO ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ వెంటనే ఆ యొక్క కేసును నమోదు చేసేసి ఎస్ఐ దిలీప్కి కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పచెప్పాడు. ఎస్ఐ దిలీప్ వెంటనే తన యొక్క సిబ్బంది ఉదయ్ అండ్ భాస్కర్, ఇద్దరు కానిస్టేబుల్ను వాళ్ళ సాయంతో ఈ యొక్క వచ్చిన వ్యక్తి యొక్క పూర్వాపరాలు పరిశీలించి అతను ఎక్కడ ఏంటని చెప్పేసి తను పరిశోధన ప్రారంభించి చివరికి నిన్న అపరిచిత వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని విచారిస్తే అతనితో పాటు చింతాడ సాయి అని చెప్పేసి ఇంకో అతను దొరికాడు. ఫస్ట్ అపరిచిత వ్యక్తి పేరు ఏంటంటే రాపోలు శ్రీనివాస్ అని చెప్పేసి, ఇతను మహబూబాబాద్ జిల్లా రెడ్యానాయక్ తండా వాస్తవ్యుడు. తెలిసింది ఏంటంటే అతను ఇది ఒక్కటే కాదు, గతంలో ఇతను అదే వృత్తిగా పెట్టుకొని చాలామందిని ముఖ్యంగా పెట్రోల్ బంక్లనే టార్గెట్గా చేసుకొని పెట్రోల్ బంక్లో క్యాష్ డీల్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ క్యాష్ డీల్ చేసే వ్యక్తి ఒక చిన్నపాటి సాదాసీదా ఉద్యోగి, అతని జీతం 10-12,000 ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నా క్రెడిట్ కార్డు ఉంది అని ఈ స్టోరీ చెప్తే ఉట్టిగానే 2,000-3,000 రూపాయలు కమిషన్ వస్తుందని చెప్పేసి ఆ కమిషన్కి ఆశపడి ఆ డబ్బులు ఇవ్వడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఆ తర్వాత వాడు పారిపోవడం ఇలా జరుగుతుంది. ఇలానే ఇప్పటికీ అతను మన వరంగల్ కమిషనరేట్లోనే అతను నెక్కొండలో, పర్వతగిరిలో, తర్వాత వర్ధన్నపేటలో, రఘునాథ్పల్లిలో, తర్వాత లింగాల గణపూర్లో ఇలా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతంలో ఇలాంటి చీటింగ్స్ చేసేసి పెట్రోల్ బంక్లోకి వెళ్ళి క్యాష్ కాజేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత దీనికంటే ముందు అతను వర్ధన్నపేటలో డిసెంబర్ 14 నాడు, తర్వాత పర్కాలలో జనవరి 21 నాడు, తర్వాత సుబేదారి ఏరియాలో ఫిబ్రవరి 1వ తారీఖు నాడు, తర్వాత మన దగ్గర మొన్న ఫిబ్రవరి 3వ తారీఖు నాడు చేశాడు. గతంలో అతను 5 కేసులు చేశాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 ఇన్సిడెంట్ చేశాడు.
ఒక్క దాంట్లో మాత్రం మొన్న జనవరి వర్ధనపేట దాంట్లో ఈ యొక్క రాపూల్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటోలో వెళ్తూ ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ అది ముచ్చట్లో పెట్టి నీకు నేను బ్యాంకు నుండి అధిక మొత్తంలో నీకు లోన్ ఇప్పిస్తాను, నువ్వు ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా కూడా పెట్టాల్సిన అవసరం లేదు, గ్యారంటీ గురించి నేను ఇప్పిస్తాను ఈజీగా అని చెప్పేసి అని అతని దగ్గర కూడా ఒక 80,000 రూపాయల వరకు కాజేశాడు. సో ఇదంతా ఏంటంటే మనుషుల యొక్క ఆశ, మనిషి యొక్క అవసరాలని ఆసరా చేసుకొని ఈ రకంగా నేరాలను చేయడం ఇతనికి ఒక వృత్తిగా ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఈ రాపూర్ శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో నవంబర్లో అతను అరెస్ట్ కాబడ్డప్పుడు ఖమ్మం జిల్లాలో అతన్ని జ్యుడిషియల్ కస్టడీలో పెడితే ఆ జైల్లో ఈ యొక్క సాయి అని చెప్పేసి అతను పరిచయమాడు. ఈ సాయి అనే వ్యక్తి కాకినాడకు సంబంధించిన వాస్తవుడు. అతడు ఒక గంజాయి కేసులో అతను ఖమ్మం జిల్లాలో అరెస్ట్ కాబట్టి ఖమ్మం జైల్లో ఉంటే ఆ జైల్లో పరిచయం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అతనితో ఫ్రెండ్షిప్ చేసేసి ఈ రకమైన మోసాలకు ఇక్కడ మన కమలాపూర్లో ఇలాంటి ఇన్సిడెంట్ చేశాడు. ఈ డబ్బులను ఏం చేస్తున్నారని చెప్పేసి చూస్తే ఇది భయవంతి చేసేందంటే ఈజీగా వచ్చే డబ్బులతోని బెట్టింగ్ యాప్లలో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, అందులో వస్తాయని ఆశపడడం, అలా డ్రీమ్ బుక్ అని ఒక యాప్లో ఇన్వెస్ట్ చేయడం చేసేసి డబ్బులు కాస్త పోయాయి. ఈ మధ్యన ఇండియా శ్రీలంక మ్యాచ్కి బెట్టింగ్ యాప్ పెట్టారు. శ్రీలంక ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్లో ఇలా ఏంటంటే ఈజీగా ఎర్నింగ్ చేసుకోవడం, ఏదో దాంట్లో బెట్టింగ్లో పెడితే ఆ డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడడం, ఉన్న పైసలతోని తాగి తందనాడడం, జులాయిగా తినడం, ఇదే ఒక వృత్తిగా తయారైంది. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే అపరిచిత వ్యక్తులు వచ్చి ఏదో కట్టుకథలు చెప్పి ఏదో ఒక లాభాన్ని, ఏదో ఒక ప్రతిఫలాన్ని కలిగిస్తామని చెప్పేసి ఆశ పెడితే ఆశలో పడిపోయి ఈ రకమైన మోసాలకు మనం గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇట్స్ అవర్ అడ్వైజరీ టు ఎవ్రీవన్. ఎవరు వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, మీ అందరు తెలిసి ఈ మధ్యకాలంలో సైబర్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఇలానే ఎవరో ఏదో వచ్చి ఫోన్ చేయడం, మెసేజ్లు పంపడం, కలవడం, వారు చెప్పే కట్టుకథలకు వినడం, తక్కువ టైంలో రిస్క్ లేకుండా ఈజీగా మనీ ఎక్కువ సంపాదించవచ్చు, ఈజీగా లోన్స్ వస్తాయని చెప్పేసి, ఈజీగా జాబ్ ఆపర్చునిటీ వస్తాయని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అని, ఇలా రకరకాల కట్టుకథలకు, మాయమాటలకు తల ఒగ్గి అటు సైబర్ ఫ్రాడ్స్టర్స్కి మనము వాళ్ళ చేతిలో మోసపోవడం, ఇలాంటి ఫిజికల్గా వీళ్ళు ఎదురుగా వచ్చేసి ఇలా చెప్పేసి 2,000, 3,000 రూపాయలు కమిషన్ ఇస్తారని చెప్పి ఏదో కథలు చెప్తారు, ఏదో మాయమాటలు చెప్తారు. ఫోన్పే అంటారు, జీపే అంటారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మీకు వైట్ ఇస్తాను, నాకు క్యాష్ కావాలంటారు. వైట్ ఇస్తాను, నా దగ్గర వైట్ ఉంది, మీరు క్యాష్ కావాలని చెప్తే వైట్ ఆ పని చేసినందుకు 2,000, 3,000 రూపాయలు కమిషన్. ఆ కమిషన్ అనే కక్కుర్తిలో పడిపోయి మొత్తాన్ని డబ్బుల్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో డబ్బులు మోసపోవడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇది ఇప్పటికీ డిపార్ట్మెంట్ అంతటా ఈ విషయంలో ప్రతిసారి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఎలా మోసపోతున్నాము, ఎలా సైబర్ ఫ్రాడ్స్లో ఎలా మోసపోతున్నాం, ఇలా ఒంటరిగా వస్తున్న వ్యక్తులు ఏ రకంగా చెప్పి మాయమాటలు చెప్పి చేస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నాను. దీనికి ఒకటే అత్యాశ, ఈజీ ఎర్నింగ్, ఈజీగా వస్తాయి డబ్బులు అని చెప్పేసి అని, ఈజీగా మనకు ఏమాత్రం కష్టపడకుండా అంటే వాళ్ళు మన బంధువుల, వాళ్ళు ఎవరు చెప్పండి, వాళ్ళ బంధువుల, తెలిసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు మనకి ఎందుకు చేస్తారు? కాబట్టి తొందరపడి నమ్మి మన దగ్గర ఉన్న మన రహస్యాలు అంటే ఓటీపీలు చెప్పడం, మన పిన్ నంబర్ చెప్పడం, అకౌంట్ నంబర్ చెప్పడం, మన ఆధార్ డీటెయిల్స్ చెప్పడం, మన యొక్క పూర్తి వివరాలు వాళ్ళకి చేతికి ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్టు విని తర్వాత లబోదిబో అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఎక్కడో బలహీనమైన క్షణాలలో ఎవరో వచ్చిన తర్వాత ఎవరో చెప్పిన తర్వాత తొందరపడి మోసపోతున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితికి రావద్దని కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఈ యొక్క మోసంలో పాల్గొన్న 2 వ్యక్తుల్ని నిన్న అదుపులో తీసుకొని విచారించి అందులో వారిని అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ తరలిస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఇలాంటి మోసాలు చేసే వ్యక్తులకు మనమే వాళ్ళ ఒక బ్రీడింగ్ గ్రౌండ్ లాగా తయారవుతున్నది. ఎందుకంటే మన యొక్క ఆశ. కాబట్టి దయచేసి అపరిచిత వ్యక్తులు ఎవరికైనా కనిపించి ఇలా కట్టుకథలు చెప్తే ఇలా అంటుంటే వెంటనే పోయేది ఉంది 100 నంబర్ ఫోన్ చేసి లేదా సమీప పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేసి ఈ వచ్చిన వ్యక్తి యొక్క యాంటిసిడెంట్స్, ఇతను సరైన వ్యక్తి కాదా మాకు అనుమానం వస్తుంది చెప్తే ప్రజలు ఈ మాత్రం జాగరూకతతో ఉంటే మనం ఇలాంటి మోసాలని మనం అరికట్టవచ్చు. ఎందుకంటే